టీవీ న్యూస్. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే పేపర్ లీక్ల వంటి ఘటనలు వారి ఆశయాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన పరీక్ష అని, అలాంటి పరీక్షలో పేపర్ లీక్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటూ ఉంటే కొందరు అక్రమాలకు పాల్పడుతూ పరీక్షా వ్యవస్థను అపవిత్రం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పేపర్ లీక్ల వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశంలో అత్యున్నతమైన ఒక పరీక్ష ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ అని తెలుసు అందరికీ. దానిలో భాగంగా 2021, 2024, 2026లో నీట్ ఎగ్జామ్ లీక్ అవడం జరిగింది. అంటే విద్యార్థుల భవిష్యత్తుతోని ఆటలాడు చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ఈ బీజేపీ గవర్నమెంట్ ఖబర్దార్ తెలియజేస్తున్నాం యూత్ కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే విద్యార్థులు ఎన్నో కష్టపడి ఆర్థికంగా కూడబెట్టుకున్న డబ్బులను వెచ్చించి నీటి కోచింగ్ సెంటర్తో కోచింగ్ తీసుకుంటూ 2 నుంచి 4 సంవత్సరాల మధ్య ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఆర్థిక భారంతో కూడుకున్న విధానమని అందరూ తెలిసిన విషయం. బద్వేలు పట్టణంలో జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్య బాలరాముని ఊరేగింపును కోటావీధి రామాలయం నుంచి ఎన్జీఓ కాలనీ రామాలయం వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూర్వమామిళ్ల రోడ్డు, సిద్ధవటం రోడ్డు గుండా సాగిన ఈ శోభాయాత్రలో రామభక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు, 2 దేవస్థానాల కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పట్టణమంతా మార్మోగిపోయింది. బాలరాముని ప్రతిమతో అలంకరించిన రథాన్ని భక్తులు భుజాలపై మోస్తూ కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. మార్గం మధ్యలో మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, రామభక్తులు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మండలం గూడెం గ్రామానికి చెందిన ఊరుబిండి అశోక్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చెన్నైలో పనిచేస్తున్న క్రమంలో ముద్దాయి ఆదూరి రామలింగారెడ్డి కుట్రపని గోవిందు మానస అలియాజ్ పూజితారెడ్డి ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా హనీ ట్రాప్ కి పాల్పడి సుమారు 81,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆలస్యంగా గుర్తించి అశోక్ బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం చెన్నంపల్లి ఫ్లైఓవర్ దగ్గర మానస మరియు రామలింగారెడ్డిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. కేసు పురోగతి సాధించిన అర్బన్ సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు లేని యాప్లలో జాగ్రత్త వహించాలని, ఇటువంటి కేసులలో శిక్ష తప్పదని వారు సూచించారు. అతని ద్వారా ముద్దాయి ఏమన్నటువంటి రామలింగారెడ్డి యాక్సెప్ట్ చేయించి, సో అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి ఆమెతో మాటలు కల్పించి ఆ రకంగా మంచి మాటలతోటి అతన్ని కోల్తా కొట్టించి అతని దగ్గర ఆ అవసరం ఈ అవసరం అని చెప్పి కుటుంబ అవసరాలను
అని చెప్పి మనం పెళ్లి చేసుకుంటామని నమ్మించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మోసం గ్రహించి ఇతను డబ్బులు రిటర్న్ అడిగినాడో ఇతను ఏం చేసిన పింట్రెస్ట్ యాప్ అని చెప్పి ఒకటి పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ పింట్రెస్ట్ యాప్లో ఈ చేతులు కోసుకున్నటువంటి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి ఆ ఫొటోస్ను ఈ అమ్మాయి అకౌంట్ ద్వారా అతను పంపించి బెదిరించి ఈ రకంగా నేను చచ్చిపోతున్నాను, నా సావుకు నువ్వే కారణమవుతావు అని చెప్పి అతన్ని భయపెట్టి మరింత డబ్బును అతని దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చూడటం జరిగింది. ఇంకా ఫోన్పేలోను మరియు బ్యాంకు ట్రాన్సాక్షన్స్గా దాదాపుగా 21,67,000 అంటే 2023 నుంచి సంవత్సరం 23 సంవత్సరం చివరి నుంచి మరి ఇప్పటిదాకా కూడా అంటే గడిచిన 6 నెలల కిందటి వరకు సుమారుగా 21,67,000 రూపాయలు ఇతను తీసుకోవడం జరిగింది. మరి విచారణలో భాగంగా సదరు ముద్దాయి ఈ డబ్బు గురించి ఏం చెప్తాడంటే ఈ ప్లేన్ ఎక్స్చేంజ్ తర్వాత స్కై ఎక్స్చేంజ్ అనేటువంటి 2 ఈ మొబైల్ గేమ్స్, మొబైల్ జూదం, క్రికెట్కి సంబంధించి మొబైల్ జూదం ఉండేటువంటి ఈ యాప్స్ ద్వారా ఈ యాప్స్లో బెట్టింగ్స్ ఆడుతూ ఆ డబ్బునంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ గేమింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇతనికి ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తం డబ్బంతా కూడా మన దగ్గర ఇతని స్టేట్మెంట్ ఇవన్నీ పరిశీలిస్తే డబ్బంతా కూడా ఈ జూదాల్లో బెట్టింగ్లో యూజ్ చేసి దీన్ని ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ పూజితారెడ్డి అనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి గోవింద్ మానస అనే అమ్మాయి, ఆ అమ్మాయి అకౌంట్ను బ్యాంక్ అకౌంట్ను ఇతని గేమింగ్ యాప్లో సింక్ అయిపోయింది. సో ఆమె ఏదైతే ఇతన్ని బెదిరించి డబ్బు వసూలు చేసుకుంటుందో ఆ డబ్బంతా కూడా ఇతని అకౌంట్కి సింక్ అయిపోయి డబ్బులు ఇతనికి పడతా ఉంటాయి. సో అలా దాదాపుగా 43 to 45 lakhs అమౌంట్ పూజిత ద్వారా అంటే ఈ మానస ద్వారా జరిగిందని చెప్పి పరిశోధనలో మనకు తెలిసింది. సో ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా, ఆ డబ్బు ఇంకా ఏమైనా ఎవరైనా దీంట్లో ఇంకా ఏమైనా పాత్ర ఉందా అని చెప్పి అది కూడా అన్ని కోణాల్లో విచారణ చేయడం జరుగుతుంది. నేను ఈ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేయడం ఏంటంటే బెట్టింగ్లు ఆడటం ద్వారా ఎవరూ బాగుపడలేదు. ఆ బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేసిన వాళ్ళు తప్ప బెట్టింగ్ ఆడు ఎవడు కూడా ఈ చరిత్రలో బాగుపడినటువంటి దాఖలాలు లేవు. దీనివల్ల యువత పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఒణుదూరులో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న తమ ఇళ్లపై కొంతమంది బడాబాబులు స్వార్థం కోసం తమ ఇళ్లను కూలగొడుతున్నారంటూ రహదారి సుమారు 20 అడుగులు ఉందని, రోడ్డు మార్గం సరిపోతుందని అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని బాధితులు తమ బాధను వెలిబుచ్చుకుంటున్నారు. పంచాయతీకి సంబంధించి ఇంటి పన్ను, కొలాయి పన్ను, రోడ్డులు అన్ని కూడా చెల్లిస్తున్నామని, కొన్ని తరాల నుంచి కూడబెట్టుకున్న సొమ్ముతో బిల్డింగ్లు కట్టుకుందామని, బిల్డింగ్ కట్టుకోవడానికి 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చయిందని, కానీ ప్రభుత్వం సెంటున్నర స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, తమకు ఆర్థికంగా సహకరించాలని, ప్రభుత్వం సొంతంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏం చెయ్యం బాబా, మేము ముసలోళ్ళం బాబా, మేము ఎలా బతకాలి బాబా? పెన్షన్ 4,000 వస్తుంటే 4,000 తింటున్నామండి బాబా, రోడ్డిద్దరు ముసలి నేను బాబా. మీ ఇష్టం బాబా, మీరు ఏం చేసినా మంచిదే బాబా. ఆపేస్తామన్నారండి, కరెంట్ ఆపేస్తామన్నారు, పట్టా తీసుకోకపోతే నీళ్ళు ఆపేస్తామన్నారు, ఆధార్ కార్డులు ఆపేస్తామన్నారు. నేను ఆల్రెడీ స్కూల్లో చేసేదానండి 8 సంవత్సరాల నుండి. స్కూల్లో కూడా తీసేసారండి నన్ను ఈ గొడవల గురించి. స్కూల్లో కుకింగ్ చేసేదాన్ని అండి, హై స్కూల్లో. మా ఊరు సర్పంచ్ గారు అండి, ఇంకా గ్రామ పెద్దలు ఉన్నారండి, వీళ్ళ ఇంటికి కవరంపి మరీ వార్నింగ్ ఇచ్చండి తీయించేసారు. బెల్లం కూడా చంటమ్మండి. అదే అండి కేసు వేసాం కదండి, ఆ కేసు వితడా చేసుకుంటే ఉంచుతాం, లేకపోతే తీసేస్తాం అన్నారండి. మాకు ఇల్లే కావాలి, నాకు జాబ్ అక్కర్లేదు అన్నానండి. స్కూల్ మానిపించేశారండి. మీకు రేషన్ ఆపేస్తారు, మరి ఇది ఆధార్ ఆపేస్తారు, అన్నీ ఆపేస్తారు, మరి కావాలంటే స్కూల్లో లేకపోయినా తీసేసినా అన్నారండి.
తీసేసినా పర్వాలేదు, నాకు ఇల్లే కావాలన్నానండి. లేదండి. అందుకని తీసేశారండి. అండి అప్పుడే తీసేసి 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి స్కూల్. కండిపోయిన పద్మ అండి. ఒక వారం రోజుల నుంచి నీళ్ళు వస్తారండి. మాది ఉండూరు అండి, ఉండి మండలం అండి. మేము ఉండూరులో డిసెంబర్ నెల నుంచి అండి మాకు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి మా ఇల్లులు కూల్చాలని చూస్తున్నారండి. ఇదిగో మిషన్లు వచ్చేస్తున్నాయి, అదిగో మిషన్లు వచ్చేస్తున్నాయని 2 హార్ట్ అటాక్ వచ్చింది సార్. 4 గర్భవతులు పిల్లలు ఉన్నారు. ఉన్న పలంగా రేపే వచ్చి పడగొడతామంటున్నారు. ఈ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? అద్దెకు కూడా ఇల్లు దొరకట్లేదండి. ప్రజలు ఈ బాధలతోనే కాక కుంగిపోయారండి. 100 మంది ఉన్నవాళ్ళు రావడానికి కూడా ముందుకి కుప్ప కూలిపోయి మగవాళ్ళు ధాన్యం చూస్తే ధాన్యం పొలాల మీద ఉందండి. నీరు లేదు సార్ తాగడానికి. వారం రోజుల్లో రేపు కరెంటు కూడా తీసేస్తామని చెప్పారు. పంచాయతీ ఆఫీసర్లు వచ్చి రేపు పొద్దున కల్లా ఖాళీ చేయకపోతే సామాన్లతో పాటు కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారండి. పొద్దున్న గడువు కూడా ఇవ్వట్లేదండి. మాకు గడువు అన్న ఇప్పించండి సార్. ఒక 5 నెలలైనా మాకు టైం ఇప్పించండి. మేము ఇదే కోరుకుంటున్నాం సార్. నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా దేవవరం తాలూకా ఉండి మండలం అండి. మాకు సుడిదేరిగా ఒకప్పుడు పంట పొలాలే ఉన్నాయండి. ఈ చెరువులు వచ్చాక మొత్తం ఊరంతా కొల్లేరైపోయిందండి. ఏ పక్క చూసి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో సెంటున్నర భూమి అండి పట్టాకాయకి ఇస్తాకే నా పెన్షన్ ఆఫ్ చేసేస్తాను అన్నారండి. తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోద్ది, నువ్వు తీసుకుంటావు లేదని బలవంతంగా మా చేతి ఈ పట్టాకాయతే మా చేతిలో పెట్టి వెళ్ళారండి. ఇదండి జరిగింది. వారం రోజులు ఈ పట్టా తీసుకోకుండా ఉంటే పోళ్ళ మీద పోళ్ళు చేశారు. నేను ఊళ్ళో కూడా లేనండి కాగితాలు ఇచ్చేటప్పుడు. నేను వంటలకు వెళ్తాను, నువ్వు ఎక్కడో ఉన్నానండి. పోళ్ళు చేసి మరి పంచాయతీ వాళ్ళు నన్ను రప్పించి నువ్వు కానీ ఈ పట్టాకాయతం తీసుకోవచ్చు పెన్షన్ ఆఫ్ చేసేస్తావు అన్నారండి. అన్న వల్ల నేను పట్టాకాయతం తీసుకున్నానండి. అది మనిషి అంత లోతు గొయ్యండి. అది పూర్తి శక్తి అయితే మా దగ్గర లేదండి. కాబట్టి 3 పార్టీల్లో 3 చేతులు మారిన పట్టాకాయతం ఇప్పుడు మాకు లాస్ట్ ఈ ప్రభుత్వంలో మా చేతుల్లో ఇలా బలవంతంగా పెట్టి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారండి. చాలా మొత్తం ఊరంతా కూడా అండి పెద్ద మనుషులండి రాబందుల్లో మమ్మల్ని పీక్కు తింటున్నారండి. ఒక్క పూట కూడా భోజనం చేయనిస్తలేదు, నిద్ర అవనివ్వట్లేదండి. పిల్ల పాపలతో ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదండి. మంచినీళ్ళు ఆపేశారండి. వారం రోజులు బట్టి మంచినీళ్ళు రావట్లేదండి. నైట్ పడుకుందామన్నా కరెంట్లు తీసేస్తున్నారండి. అంటే నైట్ నిద్ర అవ్వకుండా ఉంటే పొద్దుట వీళ్ళు ఏం చేయగలరు, ఎక్కడికి కదలలేరు ఈ ఎండాకాలం అని చెప్పని చాలా దారుణంగా మా అట్లా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. చాలా నరకం అనిపిస్తున్నామండి. మేము బతకాలా సావాలా మీ కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉందండి. మేము బతకాలన్నా చెయ్యాలన్నా లేదంటారా మా అందరికీ కలిపి పురుగుల మందు ఏ నీళ్లలోనూ ఎలాగ పైపులు వదలట్లేదు ఏ ట్యాంకులోనూ కలిపి ఇచ్చేయండి, తాగి సావుల్లోనే చచ్చిపోతామండి. అక్కడే మా సమాధులు కట్టేయండి అంతే తప్ప మేము ఇంతకన్నా చేసేవాళ్ళు. మీ పేదలు అండి, రెక్కాడదే కానీ డొక్క నిండా పేదవాళ్ళం అండి. పొద్దుట లేసి పనికి వెళ్ళకపోతే మాకు కొండెక్కేది లేదండి. అలాంటి ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని నాశనం చేస్తుందండి. ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది వచ్చి వెళ్ళారండి, ఎవరు కూడా ఇల్లు ఖాళీ చేయలేదండి. 70 సంవత్సరాల నుంచి 3-4 తరాలు అందులో వెళ్ళినాయండి. మీకు పట్టాలు ఇవ్వక్కర్లేదు, మీ బతుకులు అందులో వెళ్ళిపోతాయని హామీ ఇచ్చిన వాళ్ళు ఈ రోజున మమ్మల్ని రాబందులా పొడుచుకు తింటున్నారండి. కాబట్టి మీరు పెద్ద హృదయంతో మా గురించి కొంచెం ఆలోచించి మళ్ళీ కాపాడమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంతే. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వేదవతి ప్రాజెక్టుపై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల కాలంలో 90,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్రంలో ఎక్కడ ఏ నీటి సమస్య ఉందని వారన్నారు. ఖచ్చితంగా పాపం ఇంజనీర్ సుబ్బరాయుడు గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ ఆయన దీనికి రూపకల్పన చేసి ప్రతి రాజకీయ నాయకుడిని కలిసి దీన్ని చేయాలని ఈ విలేకరులను కలిసి వాళ్ళ దగ్గర పోయి వార్తలు రాయించి పాపం ఆయన ఇటీవలనే మరణించాడు సుబ్బరాయుడు గారు. అది నీకు పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఆలూరు, పత్తికొండ, ఆదోని 3 నియోజకవర్గాలకు కూడా దీని ద్వారా లబ్ధి జరుగుతుంది. దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు లభించడమే కాకుండా 106 గ్రామాలకు తాగునీరు వస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో 106 గ్రామాలకు తాగునీళ్ళు ఇచ్చి 80,000 ఎకరాలకు సాగునీరు ఇస్తే బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దానికి ఇంకా అదనంగా ఏం చేయాల్సిన పనిలే. ఇదొక్క పని చేస్తే గవర్నమెంట్ ఇదొక్క పని చేయడానికి ఎవరు అడ్డం వస్తూ ఉన్నారు? అసలు పని చేసిన దానికి బిల్లులు ఇవ్వలే. మెగా వాళ్ళు 100 కోట్లు పని చేశారంట, దానికి బిల్లులు ఇవ్వనందుకు వాళ్ళు పనే బంద్ చేశారు. పనే లేదు ఇంకా. కాబట్టి ఈ రకంగా ఉంటే ఎప్పుడు అవుతుంది అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే
మన కర్నూలు జిల్లా నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మరి ప్రధానంగా ఈ వేదవతి ప్రాజెక్టు పూర్తి చేయాలనే దానిపైన మనము ఇది ఎందుకంటే ఇప్పుడు దీనికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. మీరు ఆలస్యం చేయడం వల్ల ఏమైంది, ఆ రోజే చేసింటే 350 కోట్లు రైతులకు ఇవ్వాల్సి వచ్చేది, కానీ ఇవాళ 750 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ల్యాండ్ అక్విజిషన్కే. విజయనగరం విఎంఆర్ డిఏ కమిషనర్ తేజ్ భరత్ నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కమిషనర్ బాలస్వామి ఇతర అధికారులతో కలిసి పిఎస్ఆర్ కాలనీ పార్కు, బీపీఎం పాఠశాలను సందర్శించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో విఎంఆర్డీఏ నిధులు 9.99 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారని తెలిపారు. జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లిమల్ల కమిషనర్ ఎస్ జనార్దన్ రావు, విఎంఆర్డీఏ అధికారులు, ఈఈ ప్రసాద్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. జీవీఎంసీ, విజయనగరం, నెల్లిమర్ల, యలమంచిలి, నర్సీపట్నం, మొత్తం 5 మున్సిపాలిటీలు విఎంఆర్డీ పరిధిలోకి వస్తాయి. సో ఈ మున్సిపాలిటీస్ చిన్న మున్సిపాలిటీస్ కాబట్టి వాళ్ళకి ఫండ్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ వర్క్స్ కోసం వాళ్ళకి మనీ శాంక్షన్ చేయడం జరిగింది. విజయనగరం మున్సిపాలిటీకి సుమారు 9.9 కోట్లు విఎంఆర్డీ ద్వారా శాంక్షన్ చేశాము. నెల్లిమర్ల మున్సిపాలిటీకి సుమారు 5 కోట్లు శాంక్షన్ చేశాము. దీనిలో ఆ మున్సిపాలిటీలో చాలా ఇంపార్టెంట్ రోడ్ వర్క్స్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, రోడ్ కమ్ డ్రైన్స్, పార్క్స్ ఇంప్రూవ్మెంట్, స్ట్రీట్ లైటింగ్, వీటికి సంబంధించిన వేరియస్ వర్క్స్ ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ అన్నీ కూడా విఎంఆర్డీకి పంపించడం, దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయిన తర్వాత టెక్నికల్ శాంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. విజయనగరంలో ప్రధానంగా మనకి మే 28వ తారీఖుకి టెండర్ టైం లైన్ కంప్లీట్ అవుతుంది. సో టెండర్ టైం లైన్ అయిన వెంటనే ఎల్ఓఏ ఇచ్చి మొత్తం 28 ప్యాకేజీలుగా ఇక్కడ ఏరియాకి సంబంధించి ప్యాకేజెస్ డివైడ్ చేశారు. 28 ఏరియాలో 28 ప్యాకేజ్ వర్కులు పిలవడం జరిగింది 40 లక్షల లోపు. ఆ అన్ని వర్క్స్ కూడా మనకి జూన్ 1, 2 తారీఖుల కల్లా అవార్డ్ చేయడం జరుగుతుంది. వీటిని ఒక ఛాలెంజ్ మోడ్లో, అర్బన్ ఛాలెంజ్ మోడ్లో ఇక్కడ ఫండ్స్ ఇచ్చున్నాము. ఈ 10 crores వాళ్ళు యూటిలైజ్ చేసి ప్రాపర్గా డెవలప్మెంట్ వర్క్స్ చేసినట్లయితే మళ్ళీ ఫర్దర్గా వర్క్స్ కూడా మనం వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడానికి విఎంఆర్డీ నుంచి సిద్ధంగా ఉన్నాము. సో వాళ్ళు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. అన్ని రోడ్లు, డ్రైన్లు, మొత్తం 98 రకాల వర్కులు ప్రపోజ్ చేస్తున్నారు. అన్నిటికీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ప్రిపేర్డ్నెస్ మీద ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. అలాగే ఈ 2 మున్సిపాలిటీస్కి కూడా మనం విఎంఆర్డీ నుంచి 2 హెచ్ఓడిని స్పెషల్ ఆఫీసర్స్కి వేసాము. విజయనగరంకి సెక్రటరీ విఎంఆర్డీ మురళీకృష్ణ గారు, డిప్యూటీ కలెక్టర్, ఆయన్ని స్పెషల్ ఆఫీసర్గా వేసాము. అలాగే నెల్లిమర్లకి మాకు అర్బన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు శిరీష గారు, వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసాము. విఎంఆర్డీ తరఫున నోడల్ ఇంజనీరింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ లోకల్ ఇంజనీర్స్ వాళ్ళ వర్క్, అలాగే కాంట్రాక్టర్ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఎన్ని ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేయడం కోసం నోడల్ ఇంజనీరింగ్ కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది విఎంఆర్డీ నుంచి. వారానికి ఒకసారి కంపల్సరీగా స్పెషల్ ఆఫీసర్స్ ఇక్కడ విజిట్ చేస్తారు. విజిట్ చేసి ప్రతి ఒక్క వర్క్ని కూడా వాళ్ళు సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ ఒకసారి ఇది విఎంఆర్డీ స్థాయిలో రివ్యూ చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏడి సురేష్ కుమార్ సార్, అలాగే లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ వర్క్స్ అన్నిటి కూడా మనం స్పెషల్ ప్యాకేజ్ కింద అర్బన్ ఛాలెంజ్ మోడ్లో వీళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. మనం ప్రధానంగా 26 సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో 79 లక్షలు శాంక్షన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ 26-27 గాను 15 కోట్లు శాంక్షన్ చేశాం విఎంఆర్డీ ఫండ్స్. సో ఇది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే విజయనగరం మున్సిపాలిటీ మొత్తం రూపురేఖలు మారుతాయి. ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. మెయిన్గా వర్క్స్ కూడా చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చిన రిక్వెస్ట్లు, అలాగే ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ ఏదైతే ప్రజల నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయో అవన్నీ వెరిఫై చేసి 98 రకాల వర్క్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ వర్క్స్ అన్నిటిని కూడా ట్రాక్ చేయడానికి విఎంఆర్డీ నిర్మాణాన్ని ఒక మాడ్యూల్ తయారు చేస్తూ ఉన్నాము. ఒక 10 daysలో ఆ మాడ్యూల్ లాంచ్ చేస్తాము. సో ప్రతి ఒక్క వర్క్కి తాలూకు ప్రతి ఒక్క ప్రోగ్రెస్ కూడా డైరెక్ట్గా ఈ మెజర్మెంట్ బుక్ కానివ్వండి, తర్వాత దాని సూపర్విజన్ కానివ్వండి. క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి దొంగతనానికి పాల్పడ్డ ఆర్మీ జవాన్ అరెస్టును రెడ్మిట్ పోలీసుల చాకచక్యంతో చైన్ స్నాచింగ్ ను కేసు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ లో ఆయన అప్పుల కారణంగా మహిళల గొలుసులు లాక్కున్న ఆర్మీ జవాన్
కుర్రపోతుల రెడ్డి, శేఖర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10వ తారీఖున సప్తగిరి కాలనీలో గృహిణి మేడలో నుంచి సుమారు 3 తులాల బంగారం గొలుసును లాక్కొని పరారైన నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలతో పోలీసులకు చిక్కాడు. సీసీ కెమెరాలో గుర్తుపట్టకుండా ఉండేందుకు బైక్ నెంబర్ ప్లేట్ను కూడా నకిలీగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో నేరేడుమెట్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు ఛేదించారు. ప్రాంతంలో మనీ మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 ఇయర్స్ ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఈ అడ్రస్ ఎక్కడంటే ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాడు. అలా నాడు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ డెడ్ ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ పోయేటప్పుడే చూశాడు ఆ మెడలో బ్లాక్ బీల్ చైన్ ఆర్నమెంట్స్ ఉన్నాయనేది దానికి అర్థమైపోయింది. మళ్ళీ ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ అడ్రస్ అడిగినట్టు అడిగి ఆ మెడలో ఉన్న బ్లాక్ బీట్ చైన్ 3 తులాస్ది స్నాచ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె ఇమీడియట్గా 100 డయల్ చేసేసింది. పోలీసు వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసినారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చాలా ఒక మోర్ దాన్ ఒక 150 కెమెరాస్ని మా టీం ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్హెచ్ చంద్రశేఖర్ ఆయన టీము బాలకృష్ణ, ఉదయ్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. మెయిన్వైల్ మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ చేసిండు. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసి మనకు ఫేక్ నెంబర్ వస్తే చాలా వరకు అడ్రస్ రాదు. కడప యాక్చువల్గా అది AP04 అనేది AP04 AX8474 అని జెన్యున్గా ఉంది. దాన్ని AP04 BX చేసిండు. AXని BX ఇచ్చిండు. 8474ని 7477 చేసిండు. ఎందుకంటే పోలీసుని మిస్గైడ్ చేయొచ్చు, ఈజీగా దొరకొద్దు అన్న ఉద్దేశంతో అతని ట్యాక్స్ ఉపయోగించాడు. మా వాళ్ళు అలానే కెమెరాలు చెక్ చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ కార్ BC అంతా కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళందరూ పబ్లిక్ చూపించేస్తుంటే లక్కీలు నిన్న ఈవినింగ్ 10 o'clock డాల్ఫిన్ వైన్స్ దగ్గరికి వచ్చేసింది. లైవ్ డాల్ఫిన్ వైన్స్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికీ ఐడెంటిఫై 3 days నుంచి కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికీ ఫీడ్ అయింది. అప్పుడు లక్కీలు పట్టుకోగానే అతను నేరం ఒప్పుకున్న తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా జెన్యూన్ అయిపోయింది. ప్రాపర్టీ చూసేస్తే దాన్ని తీసుకుపోయి మన ముత్తూర్ ఫైనాన్స్లో ప్లెడ్జ్ చేశాడు. ఫైనాన్స్ వాళ్ళతో రికవరీ అవన్నీ చేసేసినాం. అతను ఎందుకంటే ఒక ఆర్మీ అతను రెడ్డి శేఖర్ అని ఆయన తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో లాన్స్ నాయక్గా జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యన అతను బ్యాడ్ హ్యాబిట్ అని క్రికెట్ బెట్టింగ్ అంత IPL నడుస్తుంది కదా, క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయిపోయి దాని అమౌంట్ గురించి అని సరిపోదు. శాలరీ ఎవరికైనా కూడా శాలరీ సరిపోదు కదా నడిచినట్టుగా. దానికి ఈ ఎంఓ ఎంచుకొని ఈ స్నాచింగ్ చేశాడు. ఫస్ట్ టైమే చేశాడు. అతను ఈరోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము మా SHO అందరూ కూడా చాలా వితిన్ 3 days లోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV.